So now we are going to discuss about the acetylation reaction. Okay, acetyl ante enti, acetyl group ante enti, CH3 C double bond O. Okay, CH3 C double bond O group. Okay, so ఈ గ్రూప్ ని యాడ్ చేయడాన్ని మనం acetylation reaction అంటారు. ఓకే, నౌ సో ఇది ఎవరు ఇస్తారు? ఈ acetyl గ్రూప్ మనకు సోర్స్ ఎవరు అంటే ఒకటైతే అసిటిక్ అన్హైడ్రైడ్, ఇంకోటి ఏంటి యాసిడ్ హాలైడ్. ఓకే, నౌ సో ఇక్కడ రియాక్షన్ ఏం జరుగుతుందంటే, కెన్ ఎనీవన్ సే వెదర్ ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆర్ అడిషన్ రియాక్షన్? దిస్ రియాక్షన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. యా, ఎప్పుడైతే మీకు కార్బోనిల్ కాంపౌండ్ లో గుడ్ లివింగ్ గ్రూప్ ఉంటుందో ఎట్ దట్ టైమ్ యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, సో నౌ ఆక్సిజన్ పైన ఏముంటుంది? ఓకే, ఇది నార్మల్గా ఓహెచ్ గ్రూప్. ఆర్ అంటే ఏంటి? గ్లూకోజ్. అంటే గ్లూకోజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఓహెచ్ గ్రూప్ మాత్రమే అసిటైలేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, నౌ సో ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? ఓహెచ్ పైన ఎలక్ట్రాన్స్ ఇది వచ్చేసి ఇక్కడ అటాక్ చేస్తుంది, ఇక్కడ బాండెడ్ ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తుంది. రైట్, నౌ పైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ పైన ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం ఆలోచిస్తుంది? ఆల్రెడీ ఒక గుడ్ లివింగ్ గ్రూప్ ఉంది కదా అనేసి నేను కిందికి వస్తే బెటర్ అనేసి ఇది ఏం చేస్తుంది? నెగిటివ్ ఛార్జ్ కిందికి వచ్చేసి ఈ క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, సో ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి ఏది వస్తుంది? దిస్ గ్రూప్ యు ఆర్ గెట్టింగ్. ఓకే, అసిటైల్ గ్రూప్ అనేది న్యూలీ యాడ్ అయింది. ఓకే, కాబట్టి వీటిని అసిటైలేషన్ అంటాం. నౌ కెన్ ఎనీవన్ సే హౌ మెనీ OH గ్రూప్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది గ్లూకోజ్? గ్లూకోజ్లో ఎన్ని OH గ్రూప్స్ ప్రజెంట్ ఉంటుంది? 5. ఓకే, సో 5 కాబట్టి మనకు అసిటైలేషన్ హౌ మెనీ టైమ్స్ అవుతుంది? ఇక్కడ 5 టైమ్స్ అవుతుంది. కాబట్టి మనకు రియాక్టెంట్ ప్రొడక్ట్లో ఏమొస్తుంది? పెంటా అసిటేట్ వస్తుంది. అంటే ఓహెచ్లో ఉన్న గ్లూకోజ్లో ఉన్న 5 OH గ్రూప్స్ అనేది రియాక్ట్ అయ్యి మనకు ఫైనల్ది పెంటా అసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నౌ దిస్ ఈస్ ద అసిటైలేషన్ రియాక్షన్. Now we will discuss about some importance about the glucose. Okay, this is ఎప్పుడైతే మీకు ఇట్లా రిమెంబర్ సింబల్ పెట్టినాను, ఎప్పుడైతే నేను ఇట్లా మెన్షన్ చేసినాను, ఇట్ మీన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, 101% ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, నౌ వెన్ ఎవర్ ది గ్లూకోజ్ ఈస్ రియాక్టింగ్ విత్ స్కిఫ్ టేస్ట్. ఓకే, అంటే ఇది స్కిఫ్ బేస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, నార్మల్గా యూ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏంటి? NaHSO3. ఓకే, 2,4-DNB. ఓకే, ఎప్పుడైతే ఈ రియేజెంట్స్తో గ్లూకోజ్ అనేది రియాక్ట్ అవుతుందో వీటికి నెగటివ్ టేస్ట్ వస్తుంది. ఓకే, డ్యూ టు ది సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ దీస్ రియేజెంట్స్ కాంట్ బ్రేక్ ది రింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ వై దీస్ థింగ్స్ ఆర్ ఈ రియేజెంట్స్లో ఉన్నప్పుడు గ్లూకోజ్ అనేది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ పెంటాసిటేట్ ఆఫ్ గ్లూకోజ్ డజంట్ రియాక్ట్ విత్ హైడ్రాక్సిల్ అమైన్. ఓకే, ఎందుకు హైడ్రాక్సిల్ అమైన్తో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? కెన్ ఎనీవన్ సే హైడ్రాక్సిల్ అమైన్కి కావాల్సిన కండిషన్ ఏంటి? ఓకే, NH2OH అండ్ C డబుల్ బాండ్. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే అసిటైల్ గ్రూప్ ఎక్కువ ఉంటుంది, పెంటాసిటేట్ అంటే ఇవన్నీ ఉంటుంది. రైట్, అప్పుడు ఇక్కడ మనకి ఏముంది? C డబుల్ బాండ్ O గ్రూప్, C డబుల్ బాండ్ O గ్రూప్. ఓకే, ఇక్కడ ఒక C డబుల్ బాండ్ O గ్రూప్. సో ఇక్కడ చాలా C డబుల్ బాండ్ O గ్రూప్స్ ఉంటుంది. So that's why it is not giving the verified test. Okay, that's why pentaacetate of glucose doesn't react with hydroxyl amide. Okay, let's discuss our most important topic, that is ozazone. Okay, మీరు ఏ లెవెల్లో చదువుకున్న ఓజోజోన్ పైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామ్స్, ఈవెన్ ఇంటర్వ్యూలో ఆల్సో. ఓకే, ఇంటర్వ్యూలో కానీ లైక్ మీరు ఫర్దర్ పీజీలో వైవా ఉంటుంది మీకు. ఓకే, వైవాలు కూడా అడుగుతారు. ఓకే, ఓజోజోన్ అంటే ఏంటి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ యూజ్ చేస్తారు, ఫినైల్ హైడ్రోజన్ స్ట్రక్చర్ ఏంటి. ఓకే, మీకు అప్పుడప్పుడు సిపిజెట్లో ఫినైల్ హైడ్రోజన్ స్ట్రక్చర్ అని అడుగుతారు, లేకపోతే ఒక స్ట్రక్చర్ ఇచ్చి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అడగొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీకు కోవిడ్ బ్యాచ్ కదా కాబట్టి కొంచెం పేపర్ ఈజీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో దే మే ఆస్క్ లైక్ దిస్ క్వశ్చన్స్ ఆల్సో. సో సపోజ్ మీకు క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, ఇన్ ది గివెన్ రియాక్షన్ వాల్యూ ఆఫ్ N ఈస్. ఓకే, N అంటే ఏంటి? ఇక్కడ హౌ మెనీ ఫినైల్ హైడ్రోజన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ గ్లూకోజోన్. ఓకే, ఒక గ్లూకోజ్ని గ్లూకోఓసజోన్లో కన్వర్ట్ చేయాలంటే హౌ మెనీ ఫినైల్ హైడ్రోజన్స్ ఆర్ యూజ్డ్. ఓకే, సో యువర్ ఆన్సర్ షుడ్ బి 3. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ గ్లూకోజ్ అనేది ఓసజోన్ ఫార్మేషన్లో అయ్యేటప్పుడు మనకు 3 molecules ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నౌ వీ విల్ డిస్కస్ వై వీఆర్ యూజింగ్ ది 3. ఓకే, నౌ వాట్ ఐ సైడ్, ఫస్ట్ టైం ఎప్పుడైతే NH2OH ఇంకా C డబుల్ బాండ్ కాంబినేషన్ కనబడింది అనుకోండి, ఫస్ట్ రియాక్షన్ ఏంటి? కండెన్సేషన్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, కండెన్సేషన్ రియాక్షన్లో ఏమవుతుంది? మనకు వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే,
నో ఇక్కడ ఉన్న H2 ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఫినైల్ అంటే ఏంటి? ఫినైల్ గ్రూప్. హైడ్రోజన్ అంటే ఏంటి? NH2 ఓకే. సో ఎప్పుడైతే మీకు ఇట్లా NH2 కనబడింది అనుకోండి, దీన్ని ఏమనాలి? హైడ్రోజన్ అంటారు. సపోజ్ 1H ఈజ్ రిప్లేస్డ్ బై PH అనుకోండి, అప్పుడు ఏమనాలి? ఫినైల్ హైడ్రోజన్ అంటారు. ఓకే. సో ఆల్వేస్ రిమెంబర్ ఫినైల్ హైడ్రోజన్ అంటే ఏంటి? ఫినైల్ గ్రూప్కి, ఓకే, బెంజిన్ గ్రూప్కి NH2 గ్రూప్ అటాచ్డ్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఒక గ్లూకోజ్ అనేది ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడున్న డబుల్ బాండ్లో ఉన్న ఆక్సిజన్, ఇక్కడున్న హైడ్రోజన్ అనేది వాటర్ లాగా ఎలిమినేట్ అయిపోయి మీకు దిస్ టైప్ ఆఫ్ కంపౌండ్ వస్తుంది. ఓకే. నౌ నెక్స్ట్ ఏంటి? సెకండ్ టైం ఫినైల్ హైడ్రోజన్ తీసుకున్నారు, రైట్? ఫినైల్ హైడ్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎప్పుడైతే C డబుల్ బాండ్ O ఉంటుందో అది వాటర్ ఎలిమినేట్ చేస్తుంది, రైట్? C డబుల్ బాండ్ O యాబ్సెంట్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఎక్కడైతే OH అటాచ్డ్ ఉంటుందో, ఓకే, ఆ OHలో ఉన్న H, ఇక్కడ ఉన్న H అనేది -H2 లాగా ఎలిమినేట్ అవుతుంది. ఓకే. సెకండ్ స్టెప్లో దీని యొక్క ఫంక్షన్ ఏంటి? టు రిమూవ్ ది H2, రైట్? ఫస్ట్ స్టెప్లో ఫంక్షన్ ఏంటి? టు రిమూవ్ ది వాటర్. ఓకే. నౌ H2 రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ C డబుల్ బాండ్ O అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నౌ ఇంకోసారి ఫినైల్ హైడ్రోజన్ వచ్చి అటాక్ అవుతుంది. ఏం చేస్తుంది? ఆల్రెడీ C డబుల్ బాండ్ అవైలబుల్ ఉంది కదా అనేసి మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే -H2 అనేది H2O అనేది అవుతుంది. ఓకే. వాటర్ ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ లైక్ దిస్ కంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? దీన్ని మనం ఏమంటామంటే ఓసోజోన్ అంటాం. ఓకే. సో నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. 2 టైమ్స్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఓన్లీ 2 హైడ్రోజోన్స్ యూజ్ చేస్తామంటే నో, యువర్ ఆన్సర్ షుడ్ బి 3. ఓకే. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటర్ ఎలిమినేట్ అవుతుంది. సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. థర్డ్ టైం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? C డబుల్ బాండ్ O అనేది, ఓకే, మళ్ళీ ఇంకోసారి వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓసోజోన్ రియాక్షన్. Yes, ma'am. Okay. Now we will discuss one question. Okay. Wait a minute. Okay. So here they are asking which of the following carbohydrate gives same ozone. Okay. సో మీకు రియాక్షన్ బట్టి ఏం అర్థమైందంటే ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్స్ మాత్రమే ఏమైంది? ఓసోజోన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. మిగతా కార్బన్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓసోజోన్ ఫార్మేషన్లో ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, మిగతా కార్బన్స్ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే. నా ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతుండ్రంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బోహైడ్రేట్ గివ్ ది సేమ్ ఓసోజోన్. ఓకే. లాస్ట్కి వచ్చేసరికి ఓసోజోన్స్ అనేది సేమ్ ఉండాలి. ఓకే. సో ఇందులో మీరు కంపేర్ చేసినట్లయితే 1, 2, 3, ఓకే, ఫస్ట్ 3తో ఓజోజోన్ టేస్ట్ చేసినప్పుడు మనకు సేమ్ కంపౌండ్ వస్తుంది. వాట్ ఈస్ దట్? గ్లూకోజ్తో రియాక్ట్ అయినప్పుడు, మ్యానోస్తో రియాక్ట్ అయినప్పుడు, ఫ్రక్టోస్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ప్రొడక్ట్ అనేది సేమ్ వస్తుంది. ఓకే. ఎందుకు? బికాస్ ఓసోజోన్లో మనకు లాస్ట్కి ఫామ్ అయ్యేది ఏంటి? దిస్ వన్. ఓకే. దట్ ఈస్ దిస్ కంపౌండ్. ఓకే. నౌ గ్లూకోజ్లో ఏంటి? దీస్ 2. ఓకే. ఇవి రెండు రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఇవి రెండు రియాక్ట్ అవుతుంది. ఇందులో దీస్ 2 ఆర్ రియాక్టింగ్. ఓకే. ఇందులో దీస్ 2 ఆర్ రియాక్టింగ్. ఓకే. సో పైన ఓసోజోన్ మనం ఫినైల్ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు ఇవి 4 టాప్లో ఉండే వాటికి సేమ్ కంపౌండ్ వస్తుంది. అదేంటి? లైక్ దిస్ స్ట్రక్చర్. ఓకే. NH2 PH. ఓకే. అది అనేది ఈ 4లో టాప్లో సేమ్ ఉంటుంది, రైట్? నౌ వీ హ్యావ్ టు చెక్ ది బాటమ్ పార్ట్. ఓకే. మిగతా కార్బన్స్. సో ఎప్పుడైతే మీరు గ్లూకోజ్, మ్యానోస్, ఫ్రక్టోస్ స్ట్రక్చర్ కంపేర్ చేసినట్లయితే బాటంలో ఉండే అన్ని సేమ్ ఉంది. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే? వై ది ఆన్సర్ ఇస్ 1, 2, 3? ఈజ్ ఇట్ క్లియర్? అర్థం అవుతుందా అందరికి? షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్? Once again. ఓకే. సో నార్మల్గా ఓసోజోన్ రియాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకు ఓన్లీ టాప్ 2 కార్బన్స్, ఓకే, టాప్లో ఉండే ఫస్ట్ 2 కార్బన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది రియాక్షన్లో. ఓకే. మిగతా కార్బన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బోహైడ్రేట్ విల్ గివ్ సేమ్ ఓసోజోన్. ఓకే. సో ఓసోజోన్లో ఏమవుతుందంటే వెయిట్ ఎ మినిట్, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్. ఓకే. సో మిగతా కార్బన్స్ ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. ఓకే. వెయిట్ ఎ మినిట్. సో మిగతా ఈ కార్బన్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4. ఓకే. 6 కార్బన్ కంటైనింగ్ కంపౌండ్. సో ఓసోజోన్ ఇదేంటి? ప్రోడక్ట్. ఓసోజోన్ ప్రోడక్ట్ ఇది. ఓకే. ప్రోడక్ట్లో మనకి ఇలా వస్తుంది. ఓకే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్స్ విల్ గివ్ సేమ్ ఓసోజోన్?
ఓకే. సపోజ్ ప్రొడక్ట్ 1కి నీకు ఈ ఓజోజోన్ ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి. ఓకే. నెక్స్ట్ కార్బన్ నెక్స్ట్ ఇది కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇదే కాంపౌండ్ రావాలి. ఓకే. ఇది ఇందులో కూడా ఓజోజోన్ టెస్ట్ చేసినప్పుడు ఇదే కాంపౌండ్ రావాలి. ఇది కూడా పర్ఫామ్ చేసినప్పుడు ఇదే కాంపౌండ్ రావాలి. ఓకే. సో హీ ఈజ్ ఆస్కింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ గివ్ సేమ్ ఓజోజోన్. ఓకే. మనకి సేమ్ ఓజోజోన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే బాటమ్ 4 కార్బన్స్ సేమ్ ఉంటుందో. ఓకే. ఫస్ట్ 2 ఎలాగైనా ఉండని, లాస్ట్కి అది ఇలాగే కన్వర్ట్ అవుతుంది. ఓకే. లైక్ దిస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఫైనల్లీ. ఓకే. రిమైనింగ్ పార్ట్ ఎవరు? 4 కార్బన్స్. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ యూ కంపేర్ దీస్ థింగ్స్ యూ గెట్ టు నో దట్ బాటమ్ 4 కార్బన్స్ ఉన్నాయి కదా. ఓకే. ఈ 3 కాంపౌండ్స్లో బాటమ్వి సేమ్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ ఏది ఉంది? టాప్ 2 కార్బన్స్. బట్ వీ నో దట్ ఓజోజోన్ కార్బన్లో ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్స్ చేంజ్ అవుతుంది. ఓకే. చేంజ్ అయిన తర్వాత మనకి ఎలా ఫామ్ అవుతుంది? దిస్ వన్. ఓకే. ఇక్కడ నేను ఎరేజ్ చేస్తున్నా. దిస్ వన్ ఈస్ కన్వర్టింగ్. ఓకే. మీరు ఇక్కడ ఓకే ఆల్డిహైడ్ OH ఉన్నా ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు దిస్. ఓకే. ఆల్డిహైడ్ గ్రూప్ ఇలా ఉన్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ లైక్ దిస్. ఓకే. సో ఓవరాల్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఓజోజోన్లో ఈ 4 కాంపౌండ్స్కి సేమ్ బ్లూ కలర్ రౌండ్సే వస్తుంది. ఓకే. నౌ రిమైనింగ్ ఏంటి? రిమైనింగ్ 4 కార్బన్స్. ఈ కాంపౌండ్స్లో కన్సిడర్ చేసినట్లే యూ విల్ గెట్ దిస్ 3. సో మీకు ఈజీ. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? Yes, madam. ఓకే. మీకు ఇన్ కేస్ ఇంకా అర్థం అవ్వకపోతే యూ ట్రై. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్కి మీరు ఫినైల్ హైడ్రోజన్ ఓకే ఈ రియాక్షన్ పర్ఫామ్ చేయండి. ఓకే. సో ఎవరికైతే అర్థం కాదో యూ డూ దిస్ రియాక్షన్. ఓకే. ఈ రియాక్షన్ ఎందులో చేయండి? ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఓకే. ఈ 4 ఆప్షన్స్ పైన ఓజోజోన్ టెస్ట్ చేయండి. ఓకే. చేసినప్పుడు మీకు ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. అప్పుడు కంపేర్ చేయండి. ఓకే. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 కంపేర్ చేసినప్పుడు మీకు ఏదైతే సేమ్ చూపెడుతుందో ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే. బట్ ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇలాంటి క్వశ్చన్ వస్తుందో యూ హ్యావ్ టు జస్ట్ సీ ది లాస్ట్ 4 కార్బన్స్. ఏదైతే ఇందులో చూసినట్లయితే లాస్ట్ 4 కార్బన్స్ డిఫరెంట్ ఉంది రైట్. సో దిస్ విల్ నాట్ గివ్ ది సేమ్ ప్రొడక్ట్. ఓన్లీ దిస్ 3 విల్ గివ్ ది సేమ్ ప్రొడక్ట్. ఓకే. నెక్స్ట్ we are going to discuss about the oligosaccharide. ఓకే. ఆలిగోసాక్రైడ్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ ఈల్డ్స్ 2 to 10 మోనోసాక్రైడ్స్. అంటే సపోజ్ ఇది ఒక ఆలిగోసాక్రైడ్ అనుకున్నారు అనుకోండి. ఓకే. థింగ్ ఇట్ ఈస్ ఏ ఆలిగోసాక్రైడ్. మీరు ఇందులో వాటర్తో రియాక్ట్ చేసిండ్రు అనుకోండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఈ కాంపౌండ్ అనేది 10 మాలిక్యూల్స్ ఓకే ఇంకా స్మాల్ మాలిక్యూల్స్గా డివైడ్ అయింది. ఓకే. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 2 to 10. ఓకే. సో ఏదైతే కాంపౌండ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఇంకా చిన్న కాంపౌండ్స్ ఇస్తుందో స్మాల్ యూనిట్స్లో ఇస్తుందో అలాంటి కాంపౌండ్స్ని మనం ఆలిగోసాక్రైడ్ అంటారు. ఓకే. ఆలిగోసాక్రైడ్ అంటారు. సో యూనిట్స్ ఆన్ హైడ్రాలసిస్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? డైసాక్రైడ్, ట్రైసాక్రైడ్, టెట్రాసాక్రైడ్. ఓకే. డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ మోనోసాక్రైడ్స్. సపోజ్ ఒక కాంపౌండ్ అనేది 2 మోనోసాక్రైడ్స్ ఇస్తుంది అనుకోండి. యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ డైసాక్రైడ్. సపోజ్ ఒక కార్బోహైడ్రేట్ హైడ్రాలసిస్ చేసిన తర్వాత మీకు 3 కాంపౌండ్స్ ఇస్తుంది అనుకోండి. యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ ట్రైసాక్రైడ్. ఓకే. అలా టెట్రా, పెంటా అనేది ఉంటుంది. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది డైసాక్రైడ్స్. ఓకే. డైసాక్రైడ్స్లో ఏముంటుంది? 2 మోనోసాక్రైడ్స్ యూనిట్స్ అనేది వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? సుక్రోస్, మాల్టోస్ అండ్ లాక్టోస్. ఓకే. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు? స్మాల్ SML. ఓకే. స్మాల్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి. వాళ్ళు అడుగుతారు ఎగ్జామ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ డైసాక్రైడ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెట్రాసాక్రైడ్. ఓకే. అలా ఇస్తుంటారు. ఒక డైసాక్రైడ్కి మోస్ట్ అంటే హైలైట్ ఎగ్జాంపుల్స్ అంటే ఇవి 3. ఓకే. సో 3లో ఏంటి? స్మాల్ అంటే ఏంటి? సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్. ఓకే. నెక్స్ట్ సపోజ్ ఈ సూక్రోస్ని నౌ వి విల్ సీ. నేను ఇక్కడ ఏం చెప్పిన? డైసాక్రైడ్ అంటే వాటర్తో రియాక్ట్ అయినప్పుడు 2 కాంపౌండ్స్ ఇవ్వాలి. ఓకే. సో విల్ డిస్కస్ స్మాల్. ఓకే. ఇవి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏం కాంపౌండ్స్ ఇస్తుంది? సూక్రోస్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు 2 కాంపౌండ్స్ ఇస్తుంది. దట్ ఈస్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. ఓకే. దిస్ టేబుల్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. మాల్టోస్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏమొస్తుంది? 2 కాంపౌండ్స్ గ్లూకోజ్ వస్తుంది రైట్. నెక్స్ట్ లాక్టోస్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏమొస్తుంది? గ్యాలక్టోస్ అండ్ గ్లూకోజ్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అందరికి? సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్. Is it clear? Clear, madam. Okay. Now, glucose is made up of alpha pyranose. Okay, మనం ఇందాక పైరాన్ స్ట్రక్చర్ చదివినాం కదా. సో గ్లూకోజ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ఫా పైరానోస్, ఫ్రక్టోస్ ఈజ్ బీటా పైరానోస్. ఓకే. అంటే ఏమంటుందంటే ఇక్కడ ఏ ఫ్రక్టోస్ ఉంటుందంటే బీటా ఫామ్ ఫ్రక్టోస్ ఉంటుంది. గ్లూకోజ్ అనేది ఆల్ఫా ఫామ్లో తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఆల్ఫా గ్లూకోజ్ బీటా ఫ్రక్టోస్ని కంబైన్ చేస్తే మనకు సూక్రోజ్ వస్తుంది.
ఓకే. ఇన్ ది సేమ్ వే ఆల్ఫా గ్లూకోజ్ అండ్ ఆల్ఫా గ్లూకోజ్, ఓకే, 2 ఆల్ఫా గ్లూకోజ్ని మనం కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, మాల్టోస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఇన్ ది సేమ్ వే బీటా గ్యాలక్టోస్ అండ్ బీటా గ్లూకోజ్ని మనం కండక్ట్ చేసి అంటే రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, లాక్టోస్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Yes. Yes, ma'am. Yes, ma'am. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ గ్లైకోసిడిక్ లింకేజ్. ఓకే, గ్లైకోసిడిక్ లింకేజ్ ఏంటి, గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోస్ మధ్యలో బాండ్ ఉంటుంది కదా, ఆ బాండ్ని మనం గ్లైకోసిడిక్ లింకేజ్ అంటాం. ఓకే, ఇవి రెండు కలిపినప్పుడు మనం ఏమంటాం, సూక్రోస్. ఓకే, ఈ బాండ్ని బ్రేక్ చేసినప్పుడు మనకు గ్లూకోజ్ వస్తుంది, ఫ్రక్టోస్ వస్తుంది. సపోజ్ వీటి రెండు మధ్యలో బాండ్ ఉంది అనుకోండి, ఈ హోల్ కాంపౌండ్ ఏమంటాం మనం, సూక్రోస్ అంటాం. రైట్ నౌ ఈ బాండ్ని మనం ఏమంటాం అంటే గ్లైకోసిడిక్ లింకేజ్ అంటారు. ఓకే, నౌ వీ హ్యావ్ టు డిసైడ్ వెటర్ ఇస్ 1,2, 1,4, 1,4. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఎప్పుడైతే మీకు ఆల్ఫా బీటా అంటే 2 డిఫరెంట్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ మ్యాక్సిమం కేసెస్లో ఇట్ ఈస్ 1,2 కాంబినేషన్. ఎప్పుడైతే సేమ్ వచ్చింది అనుకోండి, లైక్ ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా, ఓకే, సేమ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో అది 1,4 ఉంటుంది. ఓకే, సో నో నీడ్ టు బట్టిఫై. ఓకే, జస్ట్ ఇట్లా గుర్తుంచుకోండి, ఆల్ఫా బీటా డిఫరెంట్ వచ్చిందంటే కంపల్సరీ. ఓకే, 90% కేసెస్లో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్ యాక్సెప్టేబుల్. ఓకే, ఓన్లీ రేర్ కేసెస్లో ఉండదు. సో మీకు చదువుకునేటప్పుడు ఇలా కంపేర్ చేస్తూ చదవండి. ఓకే, ఆల్ఫా బీటా వచ్చిందంటే 1,2, ఆల్ఫా ఆల్ఫా వచ్చిందంటే 1,4, బీటా బీటా వచ్చిందంటే 1,4 లింకేజ్. ఓకే, నౌ విల్ డిస్కస్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, నౌ ఫస్ట్ we are going to discuss about the sucrose. Okay, so sucrose లో ఏముంటుంది, the 2 monosaccharides are joined together by oxide linkage. Okay, it is formed by loss of water molecule. So this linkage is nothing but glycosidic linkage. Okay, what I said, glucose fructose మధ్యలో ఒక బాండ్ ఉంటుంది, రైట్, ఆ బాండ్ ని మనం గ్లైకోసిడిక్ లింకేజ్ అంటాం. రైట్ నౌ ఈ బాండ్ ఎలా ఫామ్ అయిందంటే ఇక్కడ OH ఉంది కదా, 2 OHలు ఉన్నాయి కదా, ఈ OH లో ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. వెయిట్ ఎ మినిట్. సో ఈ రెండు మధ్యలో ఒక వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది, మిగిలింది ఏంటి, ఒక ఆక్సిజన్. రైట్, సో అదేంటి, దిస్ వన్, దిస్ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ మనం ఏమంటామంటే గ్లైకోసిడిక్ లింకేజ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై రిమూవల్ ఆఫ్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్ఫా బీటా వచ్చింది కాబట్టి మనకి ఏ కార్బన్ వస్తుంది, ఇక్కడ సెకండ్ కార్బన్, ఇక్కడ ఫస్ట్ కార్బన్. ఓకే, 1,2 లింకేజ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఎందుకు నాన్ రెడ్యూసింగ్ షుగర్, ఇక్కడ చూడండి, రెడ్యూసింగ్ షుగర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ ఎలా కనబెట్టాలన్నా యూ హ్యావ్ టు కన్సిడర్ ది ఫస్ట్ కార్బన్. రైట్, నెక్స్ట్ ఫస్ట్ కార్బన్ పైన ఏం ప్రజెంట్ ఉండాలి, OH గ్రూప్ అనేది ప్రజెంట్ ఉండాలి. నెక్స్ట్ ఆ ఫస్ట్ కార్బన్ ఎలా ఉండాలి, కంపల్సరీ రింగ్లో మాత్రమే ఉండాలి. ఓకే, అవుట్ సైడ్లో ఉండకూడదు. నౌ ఈ 2 స్ట్రక్చర్ని కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ కార్బన్ ఎక్కడుంది, ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది. రైట్, ఓకే, ఈ కార్బన్లో OH అనేది బిజీ ఉంది. ఎందులో బిజీ ఉంది, గ్లైకోసిడిక్ లింకేజ్లో బిజీ ఉంది. ఓకే, సో ఇక్కడ ఫ్రీ OH అనేది యాబ్సెంట్ ఉంది. నౌ ఇది ఇంకో స్ట్రక్చర్ ఏంటి, ఫ్రక్టోస్. ఫ్రక్టోస్లో ఉంది, OH ప్రజెంట్ ఉంది, బట్ దిస్ కార్బన్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రింగ్. ఓకే, రింగ్లో లేదు కాబట్టి ఈ కార్బన్ని కన్సిడర్ చేయొద్దు. సో ఓవరాల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూక్రోస్లో ఫ్రీ OH గ్రూప్ లేదు. ఓకే, OH గ్రూప్ ఫ్రీగా లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఎ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికి నాన్ రెడ్యూసింగ్ షుగర్ ఎందుకు అంటున్నాము? Yes, ma'am. Yes, ma'am. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డైసాక్రైడ్స్. ఓకే, డైసాక్రైడ్స్లో ఇంకోటి ఎగ్జాంపుల్. ఓకే, సుక్రోసే. ఓకే, సుక్రోస్ని మనం ఇన్వర్ట్ షుగర్ కూడా అంటాము. ఓకే, అదర్ నేమ్ ఆఫ్ సుక్రోస్ ఇస్ ఇన్వర్ట్ షుగర్. ఓకే, ఎందుకంటామంటే హైడ్రోలైసిస్ ఆఫ్ సుక్రోస్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ది సైన్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఫ్రమ్ డెక్స్ట్రో టు లీవో. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, డెక్స్ట్రో టు లీవో అండ్ ద ప్రొడక్ట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇన్వర్ట్ షుగర్. అంటే సపోజ్ మీరు డెక్స్ట్రో షుగర్ తీసుకున్నారు. ఓకే, వాట్ ఐ సెడ్ మోస్ట్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ది డి ఫార్మ్. రైట్ నౌ సో ఎప్పుడైతే ఒక సూక్రోస్ ఒక డెక్స్ట్రో ఉంటుంది, రైట్, ఎప్పుడైతే ఇది మీరు పోలరీమీటర్లో పెట్టినట్లయితే ఎంత రొటేషన్ చూపించింది, +66.5 రొటేషన్ చూపెట్టింది. ఓకే, నౌ ఎప్పుడైతే ఈ సూక్రోస్ అనేది వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్వర్టేస్. ఓకే, ఈ ఇన్వర్టేస్ ఎంజైమ్ ప్రజెన్స్లో ఈ సూక్రోస్ అనేది వాటర్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు మనకు 2 కాంపౌండ్స్ వస్తుంది. రైట్, ఒకటి గ్లూకోజ్ వస్తుంది, ఒకటి ఫ్రక్టోస్ వస్తుంది. రైట్, బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్లస్ వచ్చింది, బట్ ఇక్కడ కూడా ప్లస్ రావాలి కదా. ఓకే, స్టార్టింగ్ మెటీరియల్లో ప్లస్ ఉన్నప్పుడు మన ప్రొడక్ట్లో కూడా ప్లస్ రావాలి. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్. అంటే ఏంటి, ఇన్వర్ట్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. కాబట్టి ఏమి ఇస్తుంది ఇక్కడ,
లీవో రొటేటర్ ఇస్తుంది. లీవోని ఎందుకు సెలెక్ట్ చేసినామంటే ఇక్కడ ప్లస్ మైనస్, ఓకే, రెండిట్లో చూసినట్టే మైనస్ నెంబర్ ఈస్ డామినేటింగ్. ఓకే, ఒకవేళ ప్లస్ నెంబర్ డామినేట్ ఉందనుకోండి అప్పుడు మనం డి తీసుకునే వాళ్ళం. ఓకే, బట్ ఇక్కడ మైనస్ నెంబర్ పెద్దగా ఉంది 92, కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, లీవో. స్టార్టింగ్ మెటీరియల్ డెక్స్ట్రో తీసుకొని ప్రొడక్ట్లో లీవో రావడం అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్వర్షన్. ఓకే, దట్స్ వై సుక్రోజ్ ఈస్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్వర్ట్ షుగర్. నెక్స్ట్ ఏంటంటే ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, ఎగ్జామ్లో ఇస్తారు ఈ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మాల్టోస్. ఓకే, మనం స్మాల్ గురించి చదువుకున్నాం కదా, ఎస్, ఎమ్, ఎల్. ఓకే, నౌ ఎస్ ఇస్ కంప్లీటెడ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎమ్. ఎమ్ అంటే ఏంటి, మాల్టోస్. ఓకే, మాల్టోస్ ఈస్ మేడప్ ఆఫ్ 2 units, దట్ ఈస్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ ఆల్ఫా డి గ్లూకోజ్, రైట్. సేమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హియర్ దెర్ ఈజ్ ఏ బాండ్ ఫార్మేషన్. ఓకే, బాండ్ ఫార్మ్ అయినప్పుడు 1,4 లింకేజ్ వచ్చింది. Now we have to decide whether the maltose is a reducing sugar or non-reducing sugar. Okay, reducing, non-reducing consider చేయాలంటే which carbon we have to consider? Can anyone say? ఫస్ట్ కార్బన్. Right. So can anyone say ఈ స్ట్రక్చర్ లో ఫస్ట్ కార్బన్ లో OH ఫ్రీ ఉందా? లేదు. అబ్జర్వ్ చేయండి. సో హియర్ 2 types of 1, ఇదొక 1 కార్బన్, ఇంకోటి ఇదొక 1 కార్బన్, రైట్. నౌ ఫస్ట్ కార్బన్ ఇస్ బిజీ ఇన్ హియర్. ఓకే, నౌ ఫస్ట్ కార్బన్ ఎక్కడుంది, సెకండ్ కాంపౌండ్ లో ఫస్ట్ కార్బన్ హియర్. ఇదేంటి, OH అవైలబుల్ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది, టెస్ట్కి పాజిటివ్ ఇస్తుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, OH అప్ ఆ డౌన్ సంబంధం లేదు, OH ప్రజెంట్ ఉండాలి, దట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్? దట్స్ వై ఇట్ ఈజ్ ఏ రెడ్యూసింగ్ షుగర్. ఈజ్ ఇట్ క్లియర్? Yes. Explain once again, ma'am. ఓకే, సో రెడ్యూసింగ్ షుగర్ కి కావాల్సిన ఏంటి, C1 కార్బన్ పైన OH ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ ఎ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, నౌ సో ఈ మాల్టోస్ లో లింకేజ్ ఇలా ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 compounds, రైట్. నౌ సో మనం 2 sugars తీసుకున్నాం కాబట్టి ఈ షుగర్ లో కార్బన్ 1 అనేది ప్రజెంట్ ఉంటుంది. ఓకే, నౌ ఈ గ్లూకోజ్ లో ఫస్ట్ కార్బన్ కున్న OH అనేది లింకేజ్ లో బిజీ ఉంది. ఓకే, బాండ్ ఫార్మేషన్ లో బిజీ ఉంది, రైట్. నౌ నెక్స్ట్ కార్బన్ లో చూసినట్లయితే ఫస్ట్ కార్బన్, రైట్, దిస్ ఇస్ ది ఫస్ట్ కార్బన్. మనం నంబరింగ్ ఎలా ఇస్తాం, ఆక్సిజన్ నెక్స్ట్ రైట్ సైడ్ లో నంబరింగ్ ఇస్తాం కదా. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన OH ప్రజెంట్ ఉంది, రైట్. సో ఇప్పుడు మనకు రెడ్యూసింగ్ రియేజెంట్స్ ఉంటుంది కదా, టాలెన్స్ రియేజెంట్, ఫెల్లింగ్ సొల్యూషన్. ఓకే, అవి ఏం చేస్తుంది, ఈ ఫ్రీ OH తో రియాక్ట్ అవుతుంది, రైట్. రియాక్ట్ అవుతుంది అంటే ఏంటి, పాజిటివ్ టేస్ట్. పాజిటివ్ టేస్ట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ షుగర్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, ma'am. Thank you. And one more thing is the first carbon compulsory should present in the ring. Okay, outside లో ఉండకూడదు, కంపల్సరీ రింగ్ లోనే ఇన్వాల్వ్ అవ్వాలి ఫస్ట్ కార్బన్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. నెక్స్ట్ ఈజ్ ది లాక్టోస్. ఓకే, లాక్టోస్ మనం SML. ఓకే, M కంప్లీట్ అయిపోయింది, L అంటే లాక్టోస్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బీటా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. ఇది గ్యాలక్టోస్ అండ్ గ్లూకోజ్. ఓకే, దిస్ ఈస్ ది గ్యాలక్టోస్ స్ట్రక్చర్, దిస్ ఈస్ ద గ్లూకోజ్ స్ట్రక్చర్. ఓకే, నౌ సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లింకేజ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలా క్రాస్ వచ్చింది కదా బాండ్, ఏమైనా అవుతుందంటే నో, ఈ క్రాస్ ఉన్న స్టేట్ ఉన్న సేమ్ లింకేజ్. ఓకే, సో ఏదో కొత్తగానే ఫీల్ అవ్వకండి. ఓకే, ఇక్కడ క్రాస్ వచ్చింది, ఓకే, ఇక్కడ ఇట్లా కింద వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, జస్ట్ పొజిషన్ అప్ డౌన్ ఉంది కాబట్టి మనం ఇలా రాసినాం ఇక్కడ. ఓకే, నౌ సో ఇక్కడ ఉన్న ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. కెన్ ఎనీవన్ సే వెదర్ ఇట్ ఈస్ ఏ రెడ్యూసింగ్ షుగర్, వై ఇట్ ఈస్ ఏ రెడ్యూసింగ్ షుగర్? కెన్ ఎనీవన్ సే? First carbon లో OH. సో విచ్ కార్బోహైడ్రేట్ లో, గ్యాలక్టోసా గ్లూకోసా? Glucose లో. యా సో గ్లూకోజ్ లో ఒక ఫస్ట్ కార్బన్ పైన OH ప్రెసెంట్ ఉంది కాబట్టి ఇదేంటి, రెడ్యూసింగ్ షుగర్. ఓకే, నౌ వాట్ ఈస్ ద మ్యూటర్ రొటేషన్? ఓకే, మ్యూటర్ రొటేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఆల్ఫా ఇంకా బీటా గ్లూకోజ్ ఉంటుందో అవి డిఫరెంట్ రొటేషన్ చూపెడుతుంది. సో ఇది ఎందులో అంటే పొలరిమీటర్. ఓకే, పొలరిమీటర్ అనేది దిస్ కాన్సెప్ట్ యూ విల్ స్టడీ ఇన్ ది స్టీరియోకెమిస్ట్రీ. ఓకే, సో ఈ పొలరిమీటర్లో ఎప్పుడైతే బీటా డి గ్లూకోజ్ ఆల్ఫా డి గ్లూకోజ్ పెట్టినప్పుడు దే షో ది రొటేషన్స్. ఓకే, ఒకవేళ రైట్ సైడ్ రొటేషన్ చూపిస్తే పాజిటివ్ ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ రొటేషన్ చేస్తే నెగిటివ్ ఇస్తుంది. ఓకే, నౌ when either is dissolved in water, the specific rotation changes to reach a certain fixed value, that is plus 52.5 degrees. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూ. ఓకే, ఎగ్జామ్లో ఇస్తారు ఇలాంటి వాల్యూస్. ఓకే, నౌ సో మ్యూటర్ రొటేషన్ ఏం చెప్తుందంటే, నార్మల్గా ఆల్ఫా గ్లూకోజ్ బీటా గ్లూకోజ్ ఉంటుంది కదా. ఓకే, దిస్ ఈస్ బీటా డి గ్లూకోజ్, ఇదేంటి ఆల్ఫా డి గ్లూకోజ్. ఓన్లీ ఇది పొలరిమీటర్లో తీసుకున్నప్పుడు మనకు వాల్యూ ఎంత ఇస్తుందంటే ప్లస్ 112.2 degrees. ఓకే,
అదే నార్మల్గా ఓన్లీ బీటా డి గ్లూకోజ్ని మనం పోలరిమీటర్లో తీసుకున్నప్పుడు అయితే మనకి ఈ వాల్యూ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఇన్ కాంబినేషన్ విత్ వాటర్, ఓకే, ఇన్ కాంబినేషన్ విత్ వాటర్ బీటా డి గ్లూకోజ్ వాటర్ కాంబినేషన్ పెట్టి అంటే ఇవి రెండు మిక్స్ చేసి పోలరిమీటర్లో తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది 52.5 degrees ఇచ్చింది. ఇన్ ది సేమ్ వే బీటా డి గ్లూకోజ్ ఇంకా వాటర్ కంబైన్ చేసి పోలరిమీటర్లో పెట్టినప్పుడు అప్పుడు కూడా మనకు 52.5 degree చూపెడుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే మ్యూటా రొటేషన్. ఓకే, అంటే ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బోత్ ఆర్ షోయింగ్ వన్ ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, సో వీటిని మనం మ్యూటా రొటేషన్ అంటాం. సో దీన్ని ఏమంటారంటే ఆల్ రెడ్యూసింగ్ షుగర్ షోస్ ది మ్యూటా రొటేషన్. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మ్యూటా రొటేషన్ ఎవరెవరు చూపెడతారు అంటే ఎవరైతే రెడ్యూసింగ్ షుగర్ నేచర్ ఉంటుందో వాళ్ళన్నీ చూపెడతారు. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ టు ఓకే రిమెంబర్ దిస్ వాల్యూస్. ఓకే, ఎప్పుడైనా కానీ ఈ కార్బోహైడ్రేట్స్లో ఎక్కడైనా మీకు ఒక వాల్యూ కనబడింది అనుకోండి, ప్లస్ మైనస్ డిగ్రీస్, సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇంపార్టెంట్. ఓకే, మీకు చెప్తాను ఎక్కడెక్కడ టెంపరేచర్స్ గుర్తుంచుకోవాలి, ఎక్కడెక్కడ అవసరం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఐ విల్ సే, జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డజంట్ ఎగ్జిబిట్ ది ఫినామినా ఆఫ్ మ్యూటా రొటేషన్. ఓకే, సో మీరు చూసినట్లయితే ఫ్రక్టోస్ విల్ గివ్ reducing sugar. Okay, lactose and maltose also they will give, only sucrose will not give. Okay, just now we have studied about sucrose, right? ఇందాక చదువుకున్నాం కదా, sucrose లో ఫ్రీ OH గ్రూప్ ఉండదు కాబట్టి sucrose is a non reducing sugar and non reducing sugar will not give the muta rotation. Now you will get it out, lactose ఇంకా maltose ఎలా గుర్తుంచుకోవాలి స్ట్రక్చర్స్ అంటే in the end of the class I will show you how to remember the structures. Okay, next our last topic is the polysaccharides. Okay, పాలిసాక్రైడ్స్లో ఏముంటుందంటే కార్బోహైడ్రేట్ విచ్ ఈల్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ మోనోసాక్రైడ్స్. అంటే సపోజ్ ఒక కంపౌండ్ తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసిండ్రు అనుకోండి, ఓకే, ఒక 15 to 20 or 30 to 40 కంపౌండ్స్ వచ్చినాయి ఇట్లా స్మాల్. ఓకే, సో అప్పుడు ఈ కంపౌండ్ని మనం పాలిసాక్రైడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, గమ్స్ ఎక్సెట్రా. ఓకే, అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్ ది పాలిసాక్రైడ్స్ ఆర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిలో ఏంటంటే ఆల్ మోనోసాక్రైడ్స్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్, ఆల్ పాలిసాక్రైడ్స్ ఆర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్, ఆల్ ది ఆలిగోసాక్రైడ్స్. ఓకే, ఆలిగోసాక్రైడ్లో మాత్రమే మీరు టెస్ట్ చేయాలి. ఓకే, టెస్ట్ ఎలా చేస్తారు, జస్ట్ నౌ ఐ షోడ్, ఫ్రీ OH ఉంటే రెడ్యూసింగ్, ఫ్రీ OH అబ్సెంట్ ఉంటే నాన్ రెడ్యూసింగ్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ నాన్ షుగర్స్, ఎందుకంటే స్వీట్ ఉండవు కాబట్టి నాన్ షుగర్స్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇదేంటి డిఫరెన్సెస్. ఓకే, ఇందులో డిఫరెన్స్ ఏంటి, అమైలోస్కి అమైలోపెక్టిన్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, ఇందులో లింకేజ్ అనేది 1,4 ఉంటుంది, ఇందులో కూడా ఒక 1,4 లింకేజ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 1,6 ఉంటుంది. ఓకే, సో దీస్ థింగ్స్ యూ లర్న్. ఓకే, ఇదేంటి ఒక స్ట్రక్చర్ చూపెడుతుంది, ఇక్కడ 1,4 లింకేజ్ ఉంది, ఇక్కడ 1,4 లింకేజ్ ఉంది. ఇందులో అమైలోస్లో అమైలోపెక్టిన్లో ఎలా ఉంటుంది, ఒకటి 1,4 వచ్చింది, ఇంకోటి ఏముంది, ఇక్కడ ఒకటి 1,6 ఉంది. ఓకే, యూ హ్యావ్ 1,14 లింకేజ్ అండ్ 1,6 లింకేజ్. ఓకే, లైక్ దిస్ the difference between amylose and amylopectin అడుగుతాడు, అప్పుడు ఇందులో చూసి you can answer this question. Okay, next our last slide is the cellulose and glycogen. Okay, సో సెల్యులోజ్ గ్లైకోజన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో బీటా డి గ్లూకోజ్ యూనిట్స్ ఉంటుంది, ఇందులో ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్స్ ఉంటుంది. ఓకే, సేమ్ థింగ్. సో జస్ట్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. బై దిస్ వీ హ్యావ్ ఎండెడ్ ది కార్బోహైడ్రేట్స్. ఈజ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? సో మీరు చదువుకుంటున్నారా ఇంట్లో డైలీ? ఎనీ ఇష్యూస్, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ఆస్క్ నౌ. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్, ఎగ్జామ్ రిలేటెడ్, హౌ టు ప్రిపేర్. Once muta rotation. Okay, muta rotation. ఓకే, సో నార్మల్గా మ్యూటా రొటేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద రొటేషన్. ఓకే, నార్మల్గా ఇచ్చే రొటేషన్ కంటే ఒక చేంజ్ వాల్యూ ఇవ్వడం. సపోజ్ నువ్వు పొలరిమీటర్లో డీ గ్లూకోజ్ వేసుకున్నావు. ఓకే, డీ గ్లూకోజ్తో ఓన్లీ డీ గ్లూకోజ్ మాత్రమే తీసుకొని పొలరిమీటర్లో పెట్టినప్పుడు నీకు వాల్యూ ఎంత ఇచ్చింది, +112. ఓకే, అదే నువ్వు బీటా డీ గ్లూకోజ్ తీసుకొని పొలరిమీటర్లో పెట్టినప్పుడు నీకు ఎంత ఇచ్చింది, +18. ఓకే,
బోత్ ది వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఓకే, బట్ ఇఫ్ యూ డిజాల్వ్ ఇన్ వాటర్ అంటే ఎప్పుడైతే ఒక గ్లూకోజ్ ఇంకా వాటర్ కంబైన్ చేసినప్పుడు నీకు మిక్స్చర్ వస్తుంది. ఓకే, ఆ మిక్స్చర్ నేను పొలరిమీటర్లో పెట్టినప్పుడు నీకు ఎంత వాల్యూ ఇచ్చింది, ఇంక్రీజ్ అయింది. అదేంటి +52. ఓకే, నార్మల్గా ఉంటే +18 వచ్చింది, వాటర్తో మిక్స్ చేసినప్పుడు ఎంత వచ్చింది, +52. ఓకే, ఇన్ ది సేమ్ వే గ్లూకోజ్ అనేది నార్మల్గా యూజ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, +112 వచ్చింది, రైట్. అదే వాటర్తో కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, +52. అంటే దిస్ చేంజ్ ఇన్ వాల్యూస్, ఓకే, ఈ చేంజ్ ఇన్ వాల్యూస్ని ఏమంటామంటే మ్యూటా రొటేషన్ అంటారు. ఓకే, ద స్పెసిఫిక్ రొటేషన్ చేంజెస్ టు రీచ్ ఎ సర్టెన్ ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, ఉన్న వాల్యూ కంటే తగ్గిపోవడం, ఉన్న వాల్యూ కంటే పెరగడం. ఓకే, సో ఇలాంటి చేంజెస్ని మనం మ్యూటా రొటేషన్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఈ చేంజ్ ఎప్పుడు అబ్జర్వ్ అవుతుందంటే వాల్యూస్ అడుగుతారు, వాళ్ళు వాల్యూస్ అడుగుతారు కంపల్సరీ. గ్లూకోజ్ యొక్క మ్యూటా రొటేషన్ వాల్యూ ఎంత అంటారు, అప్పుడు మీరు +52 చెప్పాలి. ఓకే, +18 చెప్పకూడదు. అది మామూలుగా స్ట్రక్చర్స్ ఇచ్చి దిస్ స్ట్రక్చర్ ఎగ్జిబిట్ మ్యూటా రొటేషన్ అంటారు కదా, అలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఆ స్ట్రక్చర్ లో నువ్వు యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఎ రెడ్యూసింగ్ ఆర్ నాన్ రెడ్యూసింగ్. ఓకే, ఆల్ ది రెడ్యూసింగ్ షుగర్స్ విల్ షో మ్యూటా రొటేషన్. నువ్వు రెడ్యూసింగ్ అని ఎలా కనబెడతావు, ఫ్రీ OH ఉండాలి. ఓకే, C1 కార్బన్ పైన ఫ్రీ OH గ్రూప్ ఉంటే ఇట్ విల్ షో రెడ్యూసింగ్, అంటే ద గివెన్ స్ట్రక్చర్ ఈస్ పర్ఫార్మింగ్ మ్యూటా రొటేషన్. ఓకే, ఓకే, ఓకే. సో నౌ ఈ పీపీటీ ప్రజెంటేషన్ అందరికీ ఓకేనా, హ్యాండ్ రిటన్ నోట్స్ కంటే? ఓకే మ్యామ్. సో అర్థమవుతుంది. ఓకే, సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ మీ CPZ తర్వాత ఐఎమ్ థింకింగ్ టు టేక్ స్పెషల్ క్లాసెస్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో అంటే ఎలా ఉంటుందంటే నోట్స్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ది పీపీటీ ఫామ్. నా హ్యాండ్ రిటెన్ నోట్స్ వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ బి కొన్ని టాపిక్స్ అనేది మిస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే CPZ అంటే ఏంటి, ఓన్లీ రెస్ట్రిక్టెడ్ సిలబస్ మాత్రమే ఉంటుంది. అంటే సపోజ్ ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇచ్చింది అనుకో, అందులో కొంచెం సిలబస్ ఇచ్చిండు, అది మాత్రమే చదువుకోవాలి. ఓకే, దాని బ్యాక్ ఫర్దర్ అంటే ఫ్రంట్ అలాంటి ఏం చదువుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ అనుకోండి. ఓకే, ఆల్కహాల్లో ఓన్లీ రిడక్షన్, ఆక్సిడేషను. ఓకే, ఈ రియేజెంట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇంకో రియేజెంట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, అంతే చదువుకున్నారు. బట్ విత్ డీటెయిల్, ఇంకా విత్ మెకానిజమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మెకానిజం, అప్లికేషన్ పార్ట్స్, ఒక 20-30 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఎలా సాల్వ్ చేయాలి, వాట్ ఆర్ ద ట్రిక్స్ టు సాల్వ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్కహాల్. ఓకే, సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ టు మేక్ ది పీపీటీస్. ఓకే, పీపీటీస్ ఎలా ఉంటుందంటే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఓకే ఎవరైతే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారో, అదర్వైజ్ ఫార్మాలో ఇంటర్వ్యూస్. ఓకే, ఫార్మాలో వాళ్ళు మీ మార్క్స్ ఏం చెక్ చేయరు, మీకు ఎంత టాలెంట్ ఉంది, ఎంత బేసిక్స్ ఉంది అది చెక్ చేస్తారు. నేను చెప్పిన బేసిక్స్ ఆర్ జస్ట్ లైక్ చెప్పాలంటే ఒక 40% చెప్పిన మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇప్పటి వరకు బేసిక్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ 100% బేసిక్స్, ఓకే, ఇంకోటి ఏంటంటే 100% బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు CSIR లెవెల్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, నాకు ఇప్పుడు టైం లేట్ అయింది బికాస్ అవన్నీ పీపీటీస్ ప్రిపేర్ చేయడము నేర్చుకోవడానికి. ఓకే, నాకు ఈ లాక్డౌన్ టైం ఉంది కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకున్నా. బట్ మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే CPZ తర్వాత మీకు 2-3 months మీరు ఖాళీ ఉంటారు. సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ టేక్ ది క్లాసెస్. ఇంకోటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బేసిక్ కాన్సెప్ట్ ఐ విల్ కవర్ ఇన్ ది పీపీటీ. ప్లస్ ఆ పీపీటీలో ఎలా ఉంటుందంటే నోట్స్ ఎలా అవైలబుల్ ఉంటుందంటే మీరు ఇంకే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఆ నోట్స్ మీకు వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా వెళ్ళి టీచింగ్ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, సో నో నీడ్ టు బై హార్ట్ ఎనీ టెక్స్ట్ బుక్. ఇఫ్ యూ గో త్రూ దట్ నోట్స్ ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. దానివల్ల మీకు ఏమవుతుందంటే టీచింగ్కి సపరేట్గా ప్రాక్టీస్ చేయడం, ప్రిపేర్ అవ్వడం, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సపోజ్ కొంతమంది ఎలా అంటే ఫార్మాకి వెళ్తారు. ఓకే, మాకు టీచింగ్ ఎందుకులే, మేము ఫార్మాలో వెళ్ళిపోతాం అనుకుంటారు. బట్ వీ కాంట్ ప్రెడిక్ట్. ఓకే, నువ్వు లైఫ్ లాంగ్ ఫార్మాలో చేయగలుగుతావా చెప్పలేం. ఒక బ్యాకప్ స్టెప్ ఏం పెట్టుకోవాలి, టీచింగ్ పెట్టుకోవాలి. సో చేసినంత వరకు ఫార్మాలో చెయ్యండి. ఇన్ కేస్ మీ వల్ల అవ్వట్లేదంటే అప్పుడు టీచింగ్ ఫీల్డ్కి రావాల్సి వస్తుంది. అప్పుడు మీరు సపరేట్గా కూర్చోండి 6 months ప్రిపేర్ అవ్వడం కంటే ఈ నోట్స్ ఒకసారి రిఫర్ చేస్తే యూ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ వి రోడ్ ది ఆకాష్. ఓకే, ఎవరికైనా ఐడియా ఉంది ఆకాష్ ఇన్స్టిట్యూట్? వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్. ఓకే, జేఈ మెయిన్స్, నీట్, ఎయిమ్స్, ఓకే, జేఈ అడ్వాన్స్ లెవెల్, ఆ లెవెల్ కోచింగ్. ఓకే, దే ఆర్ ఆఫరింగ్ ప్యాకేజ్ ఫ్రమ్ 6 lakhs to 9 lakhs. ఓకే, మన పొజిషన్ని బట్టి మనకు స్టార్టింగ్ శాలరీ పర్ యానం అంటే పర్ మంత్ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 56K.
56,000 starting salary. It's just a starting salary. Okay, so they will conduct the exams. Okay, నేను మొన్న రాసిన జస్ట్ దే సెట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు, బట్ ఇప్పటిదాకా ఏం అప్డేట్ రాలేదు. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. సో ఒక్కసారి ఆకాష్లో క్రాక్ చేస్తే మీ లైఫ్ సెట్. 56,000 పర్ మంత్. సో ఇది నేర్చుకోవాలంటే ఒక రేంజ్లో కెమిస్ట్రీ రావాలి మీకు. సో నేను దీనికి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్దర్ ఐ విల్ టేక్ ది క్లాసెస్ సపరేట్లీ. ఓకే, ఒక ఐ వాంట్ నియర్లీ అబౌట్ మినిమం 15 స్టూడెంట్స్ ఉంటే సరిపోతారు. ఐ విల్ స్టార్ట్ ది క్లాసెస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ యాప్లో పెడతాను. ఓకే, లైవ్ క్లాసెస్ అనేది ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఓకే డీటెయిల్ టు డీటెయిల్ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ ఉంటుంది. అది ఎలా అంటే మీకు డేలో 10 వీడియోస్ చూస్తారా, 15 వీడియోస్ చూస్తారా, దట్స్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, సపరేట్గా వచ్చి లైవ్ క్లాస్ తీసుకోవడం నాకు ఇబ్బంది ఉంటుంది. బికాస్ I don't know whether I will get selected in Akash or I will continue the pharma company. I don't know. అంటే నాకు తెలియదు ఇంకా ఎక్కడ వరకు వస్తుందో. If I selected in Akash, I will be busy as well as if I selected in pharma. Wait a minute.